నమస్కారం మిత్రులారా, మన తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి. దసరా పండుగ వచ్చిందంటే అమ్మవారి ఆరాధన, నవరాత్రి వ్రతాలు, అంబారీ ఉత్సవాలు అన్నమాట. విజయవాడ ఇంద్రకీలాద్రి, శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాలు ఈ సమయంలో అత్యంత వైభవంగా కళకళలాడుతుంటాయి. అమ్మవారికి ఏ రోజు, ఏ అలంకారం, ఏ రంగు వస్త్రం, ఏ నైవేద్యం సమర్పిస్తారు? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొదటి రోజు ఈ రోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు క్షీరాన్నం సమర్పిస్తారు. ఈరోజు కుమారి పూజ విశేషంగా నిర్వహిస్తారు. రెండో రోజు ఈరోజు అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి నారింజ రంగు వస్త్రం సమర్పిస్తారు. ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదిస్తారు. మూడో రోజు ఈరోజు అమ్మవారు ప్రాణకోటి ఆకలి తీర్చే అన్నపూర్ణ మాతగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి లేత పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు సమర్పిస్తారు. నాలుగో రోజు ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రం సమర్పించాలి. అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు కదంబం ప్రసాదాన్ని నివేదిస్తారు. ఐదో రోజు ఈరోజు అమ్మవారు శ్రీ చండీ దేవిగా దర్శనమిస్తారు. లోక కంటకులైన రాక్షసులను సంహరించడానికి అమ్మవారు ధరించిన అవతారమే శ్రీ చండీ దేవి అవతారం. ఈరోజు అమ్మవారి ఎర్రని పూలతో పూజించాలి. ఎర్రని వస్త్రాన్ని సమర్పించాలి. చింతపండు పులిహోర, రవ్వ కేసరి వంటి నైవేద్యాలను సమర్పించాలి. ఆరో రోజు ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ముదురు గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించాలి. అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు పూర్ణం బూరెలు సమర్పిస్తారు. ఏడో రోజు ఈరోజు అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి తెల్లని వస్త్రం సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా దధ్యోదనం నివేదిస్తారు. ఎనిమిదో రోజు ఈరోజు దుర్గాష్టమి పర్వదినం. ఈరోజు అమ్మవారు దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ఎర్రని వస్త్రం సమర్పిస్తారు. అమ్మవారికి నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. తొమ్మిదో రోజు ఈరోజు మహర్నవమి పర్వదినం. ఈ రోజునే మహిషుడనే రాక్షసుని సంహరించిన అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు. అమ్మవారికి ఈరోజు ఆకుపచ్చని వస్త్రం సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు చక్ర పొంగలి నివేదిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినం రోజున అమ్మవారు శ్రీరాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను సమర్పిస్తారు. లడ్డూలు, చింతపండు పులిహోర, రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు. వారి ఆశీర్వాదంతో మీ జీవితం ఎల్లప్పుడూ వైభవంగా వెలుగొందాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ పండగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.